రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఏపీ టీడీపీలో టెన్షన్ రేపుతోంది. సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదు. సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆశావహులతో విడివిడిగా మాట్లాడారు బాబు. ఇవాళ మరికొందరితో చర్చించిన తరువాత అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఉన్నవి 2 సీట్లు, కానీ ఆశావహులు మాత్రం 10 మందికి పైనే ఉన్నారు. దీంతో టీడీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఎడతెగటం లేదు. నామినేషన్ దాఖలకు సోమవారమే చివరి రోజు. దీంతో సీటు ఆశిస్తున్న వారిలో టెన్షన్ పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై నిన్నంతా సుదీర్ఘ కసరత్తు చేశారు చంద్రబాబు. మొదటి మంత్రులు యనమల, కళా వెంకట్రావు, సీనియర్ నేతలతో బాబు సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత ఆశావహులతో సమావేశమై ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడే అవకాశం ఉన్నప్పుడు రాజ్యసభకు ఎందుకని ఒకరిద్దరు నేతలతో అన్నట్లు తెలుస్తోంది. కసరత్తులో భాగంగా రకరకాల ఈక్వేషన్లపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓసీ బీసీ, ఓసీ ఎస్సీ, బీసీ ఎస్సీ కాంబినేషన్ పై సమాలోచనలు చేస్తున్నారు. రాయలసీమ నుంచి సీఎం రమేష్ పేరు దాదాపు ఖరారైందని సమాచారం. అయితే కోస్తా నుంచి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోస్తా నుంచి ఎస్సీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని భావిస్తూ వర్ల రామయ్య, బీసీ అయితే బీద మస్తాన్ రావు పేర్లు ఖాయం కావచ్చని తెలుస్తోంది. అయితే రేసులో ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా మరికొందరు నేతలు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు చంద్రబాబు. ఇవాళ మరికొంతమంది నేతలతో సమావేశమై చర్చించనున్నారు. మధ్యాహ్నానికల్లా అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన దేవేందర్ గౌడ్ కూడా తాను రేసులో ఉన్నట్లు అధినేతకు విన్నవించారు. ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలంటూ లేఖ రాశారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాల్లో 2 స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. మరో స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 12న నామినేషన్, 13న పరిశీలన, 15న ఉపసంహరణకు గడువుంది.